మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అలాగే హౌస్మేట్స్ డిస్కషన్స్ గురించి స్వీట్ అండ్ షార్ట్గా మాట్లాడుకుందాం. మెయిన్గా ఎపిసోడ్ మొత్తంలో 3 పాయింట్స్ అయితే హైలైట్గా నిలిచాయి. అవేంటంటే నామినేషన్స్ గొడవని కంటిన్యూ చేస్తూ సోనియా అలాగే యష్మి మరొకసారి గొడవ పడ్డారు. ఇక వీటితో పాటు నిఖిల్ పైన పృథ్వీ విష్ణు దగ్గర అయితే కంప్లైంట్స్ చేశాడు, లైక్ తనైతే నారదుడిలా బిహేవ్ చేస్తున్నాడని. ఇక థర్డ్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే హ్యామర్ టాస్క్. ఈ టాస్క్లో ఒకరిని సెలెక్ట్ చేసి చీఫ్గా కాంతారా టీంకి అయితే ఎంచుకున్నారు. ఇవే ఈరోజు హైలైట్స్ అయితే. ఇక ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే నిన్న నామినేషన్స్ తర్వాత యష్మి అలాగే సోనియా సింగ్ ఇద్దరూ అయితే మరోసారి హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. యష్మి అయితే సోనియాని అన్నెసెసరీ రీజన్స్ చూపించి నామినేషన్ చేసిందని, ఇదైతే వేస్ట్ నామినేషన్ అనేసరికి ఒక్కసారిగా కోపం వచ్చింది యష్మికి. సో నువ్వు ఏది చెప్తే అది కరెక్ట్ కాదని, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావని, ఎవరికి పడితే వాళ్ళకి రిలేషన్స్ అంటగడుతున్నావు అంటూ తన బాధని చెప్పుకుంటూ ఏడ్చేసింది యష్మి. అయితే మరి సోనియా ఎందుకో సైకోలా అయితే బిహేవ్ చేస్తుంది, ప్రతి ఒక్కరిని కాల్చుకు తిన్నట్టే బిహేవ్ చేస్తుంది హౌస్లో అయితే. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో మరో హైలైట్ ఏంటంటే పృథ్వీ అయితే నిఖిల్ గురించి కరెక్ట్గా మాట్లాడాడు. సోనియాని సేవ్ చేస్తా అనుకున్నాను, కాకపోతే నైనికని సేవ్ చేశాడు. అక్కడ తనిచ్చిన రీజన్ నైనిక అయితే చాలా లోగా ఉంది, సో తను సేవ్ అవ్వడం చాలా అవసరమని నాకు చెప్పాడు. కాకపోతే నిఖిల్ అయితే ఇంకొకరి దగ్గర ఇంకొకలా మాట్లాడాడు, వేరొకరి దగ్గర వేరేలా మాట్లాడాడు. నిఖిల్ నేచరే బేసిక్గా అలా ఉన్నట్టుంది, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలని చూస్తాడు తన మాటలతోటి. బట్ అది బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అలానే స్ట్రక్ అయిపోతున్నాడు ఈ వీక్ కూడా. దీని గురించే విష్ణు దగ్గర పృథ్వీ మాట్లాడుతూ నిఖిల్ ఈజ్ లైక్ ఏ నారదుడు అని చెప్పాడు. ఈ మాట అయితే 100% కరెక్ట్. ఎందుకంటే వేరువేరుగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తూ ఉంటాడు. నిఖిల్ అలాగే సోనియా వీరిద్దరి మధ్య కూడా నైట్ మొత్తం డిస్కషన్ జరిగింది. వీరిద్దరి మధ్య అయితే కొంచెం డిఫరెన్సెస్ వచ్చినట్టయితే కనిపించింది. మెయిన్ టాస్క్ అయితే షురూ చేశారు బిగ్ బాస్, అదే హ్యామర్ టాస్క్. హ్యామర్ని పిక్ చేసుకుని ఎవరైతే క్లాన్ చీఫ్ అవ్వకూడదు అనుకుంటున్నారో సెలెక్ట్ చేసి ఇమేజ్ని పగలగొట్టే టాస్క్ అయితే ఇచ్చారు. దీన్నైతే చీఫ్ అయిన నిఖిల్ షురూ చేసి ఆదిత్య ఓం వారి ఇమేజ్ని అయితే ఫస్ట్ పగలగొట్టారు. సో దాని తర్వాత పృథ్వీ మణికంఠది ఇలా కొనసాగిస్తూ చివరికి ప్రేరణ అలాగే సీతక్క ఇద్దరి ఇమేజెస్ అయితే మిగిలాయి. నైనిక హ్యామర్ పిక్ చేసుకొని సీతక్కకి ఇచ్చింది. సీత అయితే ప్రేరణ ఇమేజ్ బ్రేక్ డౌన్ చేసి కాంతారా టీం చీఫ్గా సెలెక్ట్ అయింది సీతక్క అయితే. ఫైనల్గా అయితే సీతక్క కాంతారా టీం చీఫ్ అయితే అయింది. తను ఎంతగానో ఎదురు చూసిన చీఫ్ అయితే అయిపోయింది. చూడాలి ఈ వీక్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో, తన టీంతో పాటు తను కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మేజర్ హైలైట్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి